సో వన్స్ వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఆ డిగ్రీ సర్టిఫికేట్ అనేది మన ఇండియాలో అయితే వ్యాలిడ్ ఉంటుంది వాళ్ళకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్. డిపెండ్స్ అండి అగైన్ ఆ కాలేజ్కి ఇందాక నేను మీకు చెప్పినట్లు అవి చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయా, కోర్స్ యాజ్ పర్ మన ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం ఉందా. అండ్ ఇంకొక చిన్న సజెషన్ నేను అందరికీ పేరెంట్స్కి చెప్పాలనుకుంటుంది, లోకల్ లాంగ్వేజ్లో కోర్సెస్ చేయించడం ద్వారా చాలా కాలేజెస్ తక్కువ ఫీజుతో ఏదైతే ఆఫర్ చేస్తున్నాయో మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ లోకల్ లాంగ్వేజెస్లో జరుగుతుంటాయండి. ఇప్పుడు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో లోకల్ లాంగ్వేజెస్లో కోర్స్ జరగడం ద్వారా అక్కడ ఏదైతే చదువుకుంటారో వాళ్ళ సిస్టమ్ ప్రకారం అది వాళ్ళకి ఇండియాలో ఏ రకంగా కూడా నాలెడ్జ్ వర్తించదు, అది వాళ్ళకి స్కిల్ఫుల్గా హెల్ప్ అవ్వదు. అక్కడ వాళ్ళ డిగ్రీ కోసం అయితే వ్యాలిడిటీ ఉంటుంది, కానీ తిరిగి అది మళ్ళీ వాళ్ళకి ఇండియాలో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వదు. ఎక్కడైతే గ్లోబల్ కరికులం అది ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తూ ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకుంటే మీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా తిరిగి వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దట్టు వాళ్ళు ఇస్తున్న గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా, ఏదైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తారో గ్రాడ్యుయేషన్ డే రోజు, అది ఇంగ్లీష్లో ఉందా లేదో కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే చాలా కంట్రీస్ లోకల్ లాంగ్వేజ్లో మాత్రమే సర్టిఫికేట్స్ ఇస్తున్నవి. అవి చాలా దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, స్టూడెంట్ వెళ్ళి బయట ఎక్కడన్నా మాస్టర్స్ చేసుకోవాలన్నా, ఫ్యూచర్లో ఎక్కడన్నా బయట కంట్రీస్లో సెటిల్ అవ్వాలన్నా ఇంగ్లీష్లో లేకపోవడం వల్ల ఆ కంట్రీస్ ఆ డిగ్రీస్ని యాక్సెప్ట్ చేయట్లేదు వ్యాలిడిటీని. సో దానివల్ల స్టూడెంట్స్ అలా ముందు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అదంతా కూడా ఒకసారి వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు కరెక్ట్ స్టెప్ ఇప్పుడు తీసుకోవడానికి హెల్ప్ అవుతుందనే ఒక ఉద్దేశం అది మా వే టు ఎంబీబీఎస్ ద్వారా మన స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి.